ఫ్రెండ్స్ అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజు ఏంటంటే నేను రోజు మనం గుమ్మం దగ్గర ముగ్గు వేసుకుంటూ ఉంటాం, తులసి కోట దగ్గర ముగ్గు వేసుకుంటూ ఉంటాం కదా. అయితే ఈ యొక్క ముగ్గు డబ్బాలో ముగ్గు అయిపోయింది. అయితే నేను రెగ్యులర్గా 3 రకాల ముగ్గులు అయితే వాడతాను. అవన్నీ కూడా కలర్స్ ముగ్గులు, ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఫ్లోర్ వైట్ కాబట్టి ఆ వైట్ పైన మనం వైట్ ముగ్గు వేస్తే కనిపించాలి. అయితే ఇదిగోండి, ఇదేమో మనము బయట కొన్నటువంటి రాయి ముగ్గుతో చేసినటువంటిది. ఇదిగోండి, ఇవన్నీ కూడా బయట కొన్నటువంటి రాయి ముగ్గుతో చేసింది. నేను వీటన్నింటికి ఇలా ఒక బాక్స్ తీసుకున్నాను, మనకి డీమార్ట్లో దొరుకుతుంది. 99 రూపీస్, 199 రూపీస్ అనమాట. ఇది తీసుకొని కూడా చాలా 99 రూపీస్. నేను తీసుకొని కూడా ఒక 4 years ఏమో అవుతుంది. ఇలాంటి ఒక బాక్స్ తీసుకున్నాం అనుకోండి, మనం ఒకేసారి 7 కలర్స్ అయితే పోసుకోవచ్చు. ఇదిగోండి, నా దగ్గర ఇక్కడ కలర్స్ ఇవి నేను తయారు చేసుకున్నటువంటి రాయి ముగ్గుతో చేసినటువంటి కలర్స్ అనమాట. మన దగ్గర వైట్ రాయి ముగ్గు దొరుకుతుంది కదా, దాంట్లో నేను కలర్స్ వేసుకొని తయారు చేసుకున్నాను. ఇదిగోండి, దీన్ని నేను ఇలా బాక్సెస్లో అయితే ఫిల్ చేసుకుందాము. మరి నిండుగా ఫిల్ చేసుకోవద్దు, అప్పుడు బాక్స్ చాలా వెయిట్ ఎక్కువవుతుంది. ఒకవేళ మనం అటు ఇటు పెట్టేటప్పుడు కానీ కింద పడిపోయింది అనుకోండి, ఇన్ని కలర్స్ అన్నీ మిక్స్ అయిపోయి వేస్ట్ అయిపోతుంది. అందుకని ఒకసారి చూసుకొని కొంచెం కొంచెంగా పోసుకోవాలి. తర్వాత ఇంతకుముందు మనము ప్యారెట్ గ్రీన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి బ్లూ వేసుకున్నాను, నేవీ బ్లూ. వీటన్నింటికి నేను తర్వాత మళ్ళీ నాటు వేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి. దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి కలర్స్ ఉంటాయి కదా, వాటిలో వేసేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటిది ఏంటంటే బియ్యం పిండితో ఉంటుంది కదా, బియ్యం పిండితో చేసుకున్నటువంటి ముగ్గులు. ఇదేమో రాయితో మనం రాయి ముగ్గుతో చేసుకున్న ముగ్గులు. తర్వాత ఇసుకతో కూడా చేసుకోవచ్చు, సన్నటి ఇసుక ఉంటుంది కదా, ఆ యొక్క ఇసుకతో కూడా చేసుకోవచ్చు. ఇలా రకరకాలుగా ముగ్గులు తయారు చేసుకొని మనం ఇలా కవర్లో వేసుకొని పెట్టుకున్నాం అనుకోని మనకు అవసరం ఉన్నప్పుడల్లా ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసేసుకొని ఆరెంజ్ ఒక్కటి లేనట్టుంది, ఆరెంజ్ ప్లేస్లో ఇంకేమైనా వేరే కలర్ ఉందేమో చూద్దామా. ఇదిగోండి, ఇలా డార్క్ కలర్స్ ఉంటే బాగా అనిపిస్తుంది. అసలు ముగ్గు వేసుకున్నప్పుడు ఇంటి ముందర చాలా అందంగా కనిపిస్తుంది ముగ్గు అయితే. ఈ యొక్క ఆరెంజ్ ప్లేస్లో కానీ వీటి రిలేటెడ్ కలరే ఉందిలేండి. ఇదైతే నేను ముగ్గు వేస్తాను, చూపిస్తాను రండి ఎంత మంచిగా వస్తుందో. మనం తయారు చేసుకున్న ముగ్గులు కూడా మంచిగా వేసుకోవచ్చు. ముగ్గులు అయితే ఇదిగోండి, మనకు ఫ్లోయింగ్ మంచిగా వస్తుందా లేదా అని డౌట్ వస్తూ ఉంటుంది కదా. ఇదిగోండి, చాలా అందంగా కనిపిస్తాయి ముగ్గులు. ఏంటిది ఒకటే కలర్ కాకుండా మనం మల్టీ కలర్ వేయడం వల్ల ముగ్గు అనేటువంటి అందాన్ని ఇస్తుంది. మనం యాక్చువల్గా ఇంటి దగ్గర ముగ్గు వేయడానికి రీజన్ ఏంటి, ఇంటి ముందర మనకి ఎలాంటి నెగిటివ్ ఫోర్సెస్ రాకుండా ఉండడం కోసము, మంచి అందంగా ఉండడం కోసం వేస్తూ ఉంటాం కదా ముగ్గులు. చూసారా ఎంత మంచిగా ఫ్రీ ఫ్లోగా ఉందో ముగ్గు. చూడ్డానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది ముగ్గు. మనం ఏ డిజైన్ వేస్తే ఆ డిజైన్ ఈజీగా ఒదిగిపోతుంది దాంట్లో. ఇదిగోండి, సింపుల్గా వేసే డిజైన్స్ వేస్తేనే మరీ ఎక్కువ కష్టంగా ఉండే ముగ్గులు అయితే ఏం వేయను, ఈజీగా ఉండేటువంటి ముగ్గులు వేసుకుంటాను. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ వేసుకుంటే నాకు ఏది చేసినా మల్టీ కలర్స్లో చేస్తే ఇష్టం అనమాట. అందుకనే వీలైనంతవరకు నేను మల్టీ కలర్సే వేస్తూ ఉంటాను. అప్పుడు చూడడానికి బాగా అనిపిస్తుంది నా ఫీలింగ్ అది. కొంతమందికి ఏమో సింగిల్ కలర్ వేస్తే ఇష్టం ఉంటుంది. చూసారా ఎంత మంచిగా అనిపిస్తుందో ముగ్గు. మనం వేసే ముగ్గు వల్లనే మన ఇంటికి అయితే అందం వస్తుంది. ఏమంటారు చెప్పండి, అవునా కదా? చూసారు ఎంత మంచిగా కనిపిస్తుందో ముగ్గు. ఇలా అయిపోయింది కదా ముగ్గు. తర్వాత మనము ఏ ముగ్గు వేసుకున్నా తప్పకుండా సైడ్ ముగ్గులు అయితే సైడ్గా వేసేటువంటి డిజైన్ అయితే వేసుకోవాలంట. నాకు ఒకప్పుడు తెలియదు, ఈ యొక్క టైల్లో ఇంతే పడుతుంది కానీ వదిలేసేదాన్ని. తర్వాత ఎక్కడ యూట్యూబ్లో చూశాను, మనం ముగ్గు వేసినప్పుడు సైడ్కి కూడా ముగ్గు వేయాలి. తర్వాత ఇప్పుడు మనము తులసి కోట దగ్గర వేసే ముగ్గు వేసుకుందాం రండి. చూసారా ఎంత ఈజీగా వచ్చిందో, చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఇలా బాక్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి, కలర్స్ అన్నీ ఒక దగ్గర నీట్గా ఉంటుంది. తులసి కోట దగ్గర కిందనే వేసుకుంటాను. ఇక తులసి కోట దగ్గర వేసే ముగ్గు వేసాము. ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారి పాదాలు కూడా వేసుకున్నాము. ఫస్ట్ అమ్మవారి పాదాలు వేస్తాను.
నాకైతే ఇష్టం అనమాట ఇలా అమ్మవారి పాదాలు వేసుకోవడము. యాక్చువల్గా ఎప్పుడు గుమ్మం ముందే వేస్తాను. అయితే అక్కడ మనకి దోమది తెర వచ్చింది కదా, దానివల్ల ఈ యొక్క ముగ్గు వేసుకోవడానికి కుదరట్లేదు, అందుకే ఇంకా మానేశాను. కానీ అలా వేసిన రోజు మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంత నీట్గా వస్తుంది అసలు ముగ్గు. ఇవి వచ్చేసి ఫింగర్స్ అనమాట, అలానే వదిలేయద్దని నేను చూపిస్తాను. ఇక్కడ వేసేటప్పుడు వాటికి మనం ఒక్కొక్క ఫింగర్ పెద్దగా చిన్నగా వస్తుందా, వాటిని బట్టి వేసేసుకోవాలి, బాగుంటుంది. చూడండి. తర్వాత వీటిపైన మనము ఫ్లవర్స్ వేస్తున్నట్టుగా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కలర్ వేసేసుకుంటే సైడ్స్కి మనము ఫ్లవర్స్ వేస్తున్నట్టుగా వస్తుంది అనమాట. చూపిస్తాను. ఇదిగోండి. ఇలా సర్కిల్ చేసేసి దాన్ని ఇలా 5 పెటల్స్ లాగా చేయాలి. ఒకవేళ మనకు షేప్ అవుట్ అయింది అనుకోండి, మళ్ళీ అంత దగ్గర కనిస్తే మళ్ళీ అదే వస్తుంది, దానికి ఏం ప్రాబ్లం ఉండదు. కొన్ని కలర్స్ ఏమో ఫ్రీ ఫ్లోగా ఉంటాయి, కొన్ని ఏమో మెత్తగా ఉంటాయి, దానివల్ల కూడా రావన్నమాట. ఇప్పుడు మనకు 5 కాదు 6 అనుకుంటే 6 అనే వేసుకోవచ్చు. ఇలా చేశాక వాటికి ఆపోజిట్ కలర్స్లో ఉన్నది ఇలా చుక్కలాగా పెట్టుకొని బాగుంటుంది. దేనికి ఏ కలర్ సూట్ అవుతుందో చూసి ఆ కలర్ పెట్టుకోండి. దీనికి కూడా పింకే బాగుంటుంది. ఇలా పెట్టేసి చూడండి ఎంత మంచిగా అందంగా కనిపిస్తుందో. మనం వేసేటువంటి చిన్న చిన్న ముగ్గులే కానీ మన ఇంటికి అందాన్ని ఇస్తాయి తెలుసా. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మనము తులసి కోట దగ్గర వేసుకునేటువంటి ముగ్గు వేసుకుందాము. ఫస్ట్ ఒక 2 లైన్స్, అవి కొంచెం పెద్దగా ఉండాలి. ఫస్ట్ వేసే లైన్స్ 2 కూడా, తర్వాత వేసేవి కొంచెం చిన్నగా ఉండాలి. పైన ఒకటి, దీనికి పైన ఒకటి, మళ్ళీ కొంచెం డిస్టెన్స్లో. తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఒకటి, ఇది చాలా ఫ్రీ ఫ్లోగా ఉంది. ఇలా వేసుకున్నాం కదా, పైన ఒక 3 లైన్స్, కింద ఫస్ట్ ఈ యొక్క పెద్ద లైన్ ఉంది కదా, ఈ యొక్క పెద్ద లైన్ కార్నర్ని దానికి ఆపోజిట్లో ఉంటే చిన్న లైన్ కార్నర్కి ఇలా డ్రా చేయాలి. చాలామందికి ఈ యొక్క తులసి కోట దగ్గర వేసే ముగ్గు నేను కూడా ఇన్నిసార్లు వేసాను కూడా ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. తర్వాత మళ్ళీ కింద ఉన్నటువంటి దాంట్లో చిన్న లైన్ ఉంది కదా, దాని యొక్క కార్నర్ని పైన ఉన్నటువంటి పెద్ద లైన్కి వేసుకోవాలి. ఒక్కోసారి ఏదో ఆలోచనలు ఉన్నాయనుకోండి, ఈ ముగ్గు అయితే డిస్టర్బ్ అయిపోతుంది. వచ్చేసింది కదా. తర్వాత మిగిలినటువంటి మిడిల్ లైన్స్ ఉన్నాయి కదా, ఆ 2 మిడిల్ లైన్స్ని టచ్ చేసి ఇంకొక లైన్. చూసారా ఎంత మంచిగా వచ్చిందో. తర్వాత వీటిలో చుక్కలు పెట్టేసుకోవాలి. యాక్చువల్గా కార్నర్స్లోనేమో కుంకుమ, తర్వాత మధ్యలోనేమో పసుపు పెట్టుకుంటారు. అంతేని గుర్తుకుంది నాకు. మీలో ఎంతమందికైనా ఎవరికైనా ఐడియా ఉంటే ఒకసారి చెప్పండి. తులసి కోట వేసే ముగ్గుకి తర్వాత వచ్చేసి పసుపు కలర్, ఎల్లో కలర్ కూడా ఉంది కదా మన దగ్గర, వచ్చేసింది కదా. తర్వాత మిడిల్లో ఇంకొక 2 ఉంటాయి కదా, వాటికి మళ్ళీ ఇలా ఈజీ అన్నమాట. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో ముగ్గు. అప్పుడు ఒక కలర్ పక్కన ఇంకొక కలర్ కూడా రాదు. తర్వాత సైడ్ ముగ్గు కూడా వేసుకోవాలన్నాం కదా, అసలు ఎంత చిన్న ముగ్గునైనా మనం కొంచెం క్రియేటివ్గా వేసామనుకోండి, కలర్స్ వేస్తూ చాలా అందంగా కనిపిస్తుంది. చూసారా ఎంత మంచిగా వచ్చిందో ముగ్గు. తర్వాత ఒక కమలం వేసుకుందాము. శుక్రవారం రోజు ఈశాన్యమూల కమలం ముగ్గు వేసుకుంటే చాలా మంచిది. అవన్నీ కూడా ఈ మనం తయారు చేసుకున్నటువంటి ముగ్గు కలర్లతోనే వేస్తున్నాను. మన ఇష్టం 5 పెటల్స్ వేస్తామా 6 పెటల్స్ వేస్తామా అనేది. అటు ఎన్ని పెటల్స్ వేసుకుంటే ఇటను
ఇదే కావాలంటే దీంట్లో మధ్యలో లైన్స్ కావాలంటే ఇలా లైన్స్ వేసుకోవచ్చు, లేదు సింపుల్గా వదిలేయాలంటే సింపుల్గా వదిలేసుకోవచ్చు. చూసారా ఎంత మంచిగా వచ్చిందో ముగ్గు అయితే, చాలా బాగుంది కదా. మనం తయారు చేసుకున్నటువంటి ముగ్గు కలర్లతోటి ఇన్ని రకాల ముగ్గులు అయితే వేసేసుకున్నాము. తర్వాత అక్కడ ముంగిట్లో వేసుకున్నటువంటి అక్కడ వేసాను. ఇవేమో తులసి కోట దగ్గర వేసే ముగ్గు వేసాను. తర్వాత అమ్మవారి పాదాలు వేసుకున్నాను. శుక్రవారం కాబట్టి ఈశాన్య మూల మనం కమల ముగ్గు వేసుకుంటే మంచిది కాబట్టి ఈ యొక్క ముగ్గు వేసుకున్నాను. ఇవన్నీ కూడా మనం తయారు చేసుకున్నటువంటి రంగురంగుల ముగ్గులతో వేసుకున్నాను. ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.